ఒక సునకానందం పొందారేమో తాన్ని, ఒక ప్రాణాన్ని బలికొన్నాము అనేటటువంటి కనీసం పశ్చాత్తాపం గాని, మరొకసారి జరగకుండా చూస్తాము అనేటటువంటి బాధ్యతని గాని తెలుగుదేశం పార్టీ జనసేనకు సంబంధించినటువంటి సోషల్ మీడియా తీసుకోకపోవడం ఆశ్చర్యానికి గురి చేస్తుంది, ఆగ్రహం కూడా కలిగిస్తుంది. గీతాంజలి మరణం అనేటటువంటిది కేవలం ఒక లబ్ధిదారుగా తన సంతోషాన్ని వ్యక్తం చేసినందుకు ఆమెని టార్గెట్ చేసి ఇష్టానుసారంగా మాట్లాడి ఆమె క్యారెక్టర్ మీద, ఆమె హావాభావాల మీద, ఆమె ఆనందం మీద ఇష్టం వచ్చినట్టు కథలల్లి ఆమె మానసికంగా కుంగిపోయేటట్లు చేసి చివరికి మరణానికి నెట్టినటువంటి బాధ్యత ఎవరు తీసుకుంటారు అనేటటువంటిది ఈ రోజు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికీ కూడా గీతాంజలి మరణించిన తర్వాత అంత మరణం మీద ఈ రోజు సమాజం అంతా స్పందించింది. కేవలం రాజకీయ పార్టీగా మేం మాత్రమే కాదు, అనేక మంది మేధావులు కావచ్చు, మహిళలు కావచ్చు, సమాజంలో ఉన్న ప్రతి ఒక్క సామాన్యుడు కూడా గీతాంజలికి ఇంత అన్యాయం జరిగిందే, రాజకీయాలకు ఆమె బలైపోయిందే అనేటటువంటి బాధ వ్యక్తమవుతున్నప్పుడు కనీసం దానికి కారణమైనటువంటి జనసేన తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా, ఆ పార్టీకి సంబంధించినటువంటి బాధ్యతలు ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ముందుకొచ్చి ఇటువంటివి మళ్ళీ జరగకుండా చూస్తాము అనేటటువంటి కనీసం ఒక సింపతిక్ వర్డ్ కనీసం మాట్లాడకపోవడం అనేటటువంటిది, ఒక సానుభూతి కనీసం వ్యక్తం చేయకపోవడం అనేటటువంటి, గీతాంజలి కుటుంబానికి కనీసం ఆమెకు శ్రద్ధాంజలి ఘటించడం కానీ లేదా ఆ కుటుంబానికి సానుభూతి తెలియజేయడం కానీ చేయకుండా ఎదురుదాడి మొదలు పెడుతున్నారు. గీతాంజలి ఎందుకు మరణించింది, దాని వెనుక వైసీపీ నేతలు ఉన్నారా, ఇద్దరు తోసేశారన్నట్టుగా ఒక వీడియోని సృష్టించి చివరికి వాళ్ళ వాస్తవం ఏంటి జరిగింది అనేటటువంటిది పైలట్ చెప్తున్నటువంటి మాటలు, ఒకటి నడుచుకుంటూ వస్తోంది అనేటిది ప్రత్యక్ష సాక్ష్యం చెప్తున్నటువంటి సందర్భంలో కూడా దీని వెనుక మళ్ళీ వైసీపీ నేతలు ఉన్నారు అనేటటువంటి ఒక క్రియేట్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు తప్ప, ఒక అమాయకురాలు, ఒక సాధారణ మహిళ మన కోసం బలైపోయింది అనేటటువంటిది కనీసం పశ్చాత్తాపం లేకపోవడం అనేటటువంటిది వాళ్ళ తప్పు పట్టాల్సినటువంటి విషయం. దీని మీద ఈ సందర్భంగా ఈ వీడియో చేయడం వెనుక ఉద్దేశం కూడా ఒకటి, ఈ రోజున వాళ్ళు చేసినటువంటి దురాగతం ఇది గీతాంజలితోనే మొదలైందా, అంతకు ముందు మొదలైంది, గీతాంజలితోనే ఆగుతుందా, ఆ ధైర్యం ఎవరికి కూడా, ఆ భరోసా ఆ పార్టీలే ఇవ్వడం లేదు. మేము ఇలాంటి చేస్తాము తప్పేముంది అనేటటువంటి సమర్థించుకునే స్థాయిలో ఈ రోజున తెలుగుదేశం జనసేన పార్టీలు సోషల్ మీడియాకు సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి విషయమే ఈ రోజున మనం ఆలోచించాలి. గీతాంజలి మరణం అనేటటువంటిది చివరిది కావాలని మనం కోరుకుంటున్నాం. సోషల్ మీడియా దెబ్బకి ఈ రోజున మహిళలు ఆత్మహత్యలు చేసుకునేటటువంటి పరిస్థితి తీసుకురావద్దు అనేటటువంటిది సమాజం అంతా కోరుకుంటోంది. కానీ దానికి బాధ్యత వహించాల్సినటువంటి వారి మీడియా మాత్రం, వారి సోషల్ మీడియా మాత్రం మా తప్పేముంది అనేటటువంటిది ఎదురుదాడి చేస్తూ ఉన్నారు.